నమస్కారం రన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. నేనే మీ శాలినిప్రియ. నేటి ప్రధాన వార్తలు, పొలిటికల్ అప్డేట్స్ మరియు అంతర్జాతీయ విశేషాలతో కూడిన ఈ న్యూస్ ని ఇప్పుడు మనం చూద్దాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, టాలీవుడ్ నుంచి అమెరికా దాకా నేటి టాప్ స్టోరీస్ మీకోసం. ముందుగా నేటి ప్రధాన అంశాలను చూద్దాం. పల్లెల్లో ప్రగతి పద్దు, కేంద్ర నిధుల విడుదల. దేశానికి వెన్నుముకైన పల్లెసీమల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. గత ప్రభుత్వ పాలనలో పంచాయతీ నిధుల మళ్లింపుతో సర్పంచులు పడ్డ ఇబ్బందులకు ఇప్పుడు తెరపడింది. PFMS విధానం ద్వారా నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి నిధులు జమ అవుతున్నాయి. దీనివల్ల గ్రామాల రూపురేఖలు మారి మౌలిక వసతుల కల్పనకు మార్గం సుగమయమైంది. కొండగట్టు అంజన్నకు ఏపీ సర్కార్ కానుక. తెలంగాణలోని కొండగట్టు అంజన్న భక్తుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సు మేరకు టీటీడీ 35,19,00,000 నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో భక్తుల సౌకర్యార్థం 96 గదుల సత్రాన్ని నిర్మించనున్నారు. తనకు పునర్జన్మ ఇచ్చిన అంజన్న సేవలో భాగస్వామి కావడంపై పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. రాయ్పూర్ విశాఖ గ్రీన్ఫీల్డ్ హైవే సిద్ధం. విశాఖ నుంచి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వరకు నిర్మిస్తున్న 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ హైవే పనులు వేగవంతమయ్యాయి. దాదాపు 16,482 కోట్ల రూపాయల వ్యయంతో 465 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 92% పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ హైవేపై వాహనాలు పరుగులు తీయనున్నాయి. రామగుండం విద్యుత్ ప్లాంటు జెన్కోకే దక్కనుందా? రామగుండంలో కొత్తగా నిర్మించబోయే 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణంపై ఉత్కంఠ నెలకొంది. NTPC కంటే జెన్కో వద్దే సొంత భూమి ఉండటంతో నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్లోబల్ టెండర్ల ద్వారా తక్కువ ధర కోట్ చేసిన వారికే ఈ ప్రాజెక్టు ఇస్తామని మంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. పాత ప్లాంట్ భూమి అందుబాటులో ఉండటం జెన్కోకు కలిసి వచ్చే అంశం. ఒడిశా తీరంలో మరో బ్లూ ఫ్లాగ్ బీచ్. ఒడిశాలోని గంజాం జిల్లాలో బిజు పట్నాయక్ బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. ఈ తీరానికి బ్లూ ఫ్లాగ్ బీచ్ హోదా కల్పించేందుకు పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని సున్నాపురం బీచ్కు ఈ గౌరవం దక్కగా ఇప్పుడు బిజు పట్నాయక్ తీరం కూడా ఆ జాబితాలో చేరనుంది. దీనివల్ల పర్యాటక రంగం మరింత పుంజుకోనుంది. ఏపీలో సైబర్ నేరాల కలకలం. గంటకు 8 లక్షల దోపిడీ. ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్లు సగటున ప్రతి గంటకు 8,54,000 రూపాయలు దోచుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ ఏడాదిలోని బాధితులు దాదాపు 751 కోట్ల రూపాయలను పోగొట్టుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ మోసాల పేరిట నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో రెచ్చిపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైల్వే ఛార్జీల పెంపు సామాన్యుడిపై భారం. ప్రయాణికుల భద్రత, రైల్వే నిర్వహణ వ్యయం పెరగడంతో ఈ నెల 26 నుంచి రైల్వే ఛార్జీలు పెరగనున్నాయి. అయితే సబర్సన్ మరియు 215 కిలోమీటర్ల లోపు సాధారణ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేవలం దూర ప్రయాణ ఛార్జీలను మాత్రమే హేతుబద్ధీకరిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు 600 కోట్ల రూపాయల అదనపు ఆదాయం రానుంది. అస్సాం పర్యటనలో కాంగ్రెస్ పై మోదీ విమర్శలు. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ చొరబాటుదారులకు మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని నామ్హూప్లో 10,601 కోట్లతో ఎరువుల కర్మాగారానికి ఆయన భూమి పూజ చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు పనిచేస్తోందని మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ విమానయాన సంస్థ ప్రైవేటీకరణకు బ్రేక్. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. PIA విమానయాన సంస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. బిడ్జింగ్లో పాల్గొన్న ప్రధాన సంస్థ చివరి నిమిషంలో వైదొలగడంతో పాక్ ప్రభుత్వం డైలమాలో పడింది. IMF నుంచి నిధులు పొందాలంటే ఈ ప్రైవేటీకరణ తప్పనిసరి కావడంతో పాక్ ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతోంది. అమెరికా వెళ్లే H1B వీసాదారులకు నిరాశ. భారత్ నుంచి అమెరికా వెళ్లాల్సిన H1B వీసాదారుల అపాయింట్మెంట్లు హఠాత్తుగా రీషెడ్యూల్ అయ్యాయి. హాలిడే సీజన్ మరియు ట్రంప్ కార్యవర్గం తెచ్చిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. డిసెంబర్ 15 నుంచి 26 మధ్య ఉన్న ఇంటర్వ్యూలు వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై వాషింగ్టన్ పోస్ట్ కీలక కథనం కూడా ప్రచురించింది.
సెబీ నిబంధనల్లో మార్పులు, కొత్త బిల్లు సిద్ధం. సెక్యూరిటీల మార్కెట్లో నియంత్రణను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సెబీ దర్యాప్తులకు 8 ఏళ్ల గరిష్ట కాల పరిమితిని నిర్ణయించారు. దీనివల్ల పాత కేసుల పేరుతో సంస్థలను నిరవధికంగా ఇబ్బంది పెట్టకుండా ఉండవచ్చు. అలాగే 180 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని అంబుడ్స్మన్ వ్యవస్థను తేవాలని ప్రతిపాదించారు. టాలీవుడ్ ప్రో లీగ్ టీపీఎల్ హడావిడి. హైదరాబాద్లో టాలీవుడ్ ప్రో లీగ్ క్రికెట్ సందడి మొదలైంది. ఫిబ్రవరి 13 నుంచి ఉప్పల్ స్టేడియంలో ఈ టోర్నీ జరగనుంది. ట్రోఫీ ఆవిష్కరణలో కపిల్ దేవ్, సెహ్వాగ్, రైనా వంటి క్రికెట్ దిగ్గజాలతో పాటు దిల్ రాజు, సోనూ సూద్, తమన్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 6 జట్లతో నిర్వహించే ఈ లీగ్ సినిమా మరియు క్రికెట్ ప్రేమికులను పసందైన విందు కానుంది. చూసారుగా, ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన వార్తలు. గ్రామాల అభివృద్ధి నుంచి గ్లోబల్ టెండర్ల వరకు, రైల్వే ఛార్జీల నుంచి టాలీవుడ్ క్రికెట్ హంగామా వరకు ప్రతి అప్డేట్ని మీ ముందుకు తెచ్చాం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే రన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వార్తలపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నిరంతరం నిజాన్ని, పారదర్శకమైన వార్తలను అందించడమే మా లక్ష్యం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త న్యూస్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును. నేనే మీ శాలిని ప్రియ. జై హింద్.